తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో యువకుల్లో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసేందుకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా కమిటీ ఏర్పడిందని తెలంగాణ క్రికెటర్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా కమిటీ అధ్యక్షులు కూరపాటి ప్రదీప్ తెలిపారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని సీక్వెల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో ఉన్న కమిటీలు అనేక ఆరోపణలు ఎదుర్కొని ఇప్పటికే జైల్లో ఉన్నారని గుర్తు చేశారు. అలా కాకుండా నిజాయితీగా నిబద్ధతతో ఎటువంటి అవినీతికి పాల్పడకుండా నిజమైన క్రీడాకారులను గుర్తించి ఖమ్మం జిల్లా నుంచి రాష్ట్రానికి మరియు దేశానికి ప్రాతినిధ్యం వహించే విధంగా కృషి చేస్తామన్నారు. ఈ నెల 18వ తేదీన వేపకుంట్లలోని ఎస్ఎస్ గ్రౌండ్లో అండర్-23 ఓపెన్ సెలక్షన్లో నిర్వహిస్తున్నామని ఆసక్తి గల క్రీడాకారులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణకు సన్నాహకాలు చేస్తున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో తెలంగాణ క్రికెటర్ అసోసియేషన్ నేతలు వీరేష్ గౌడ్, నరాల నరేష్, శ్రీనివాస్, రాధిక తదితరులు పాల్గొన్నారు. ఫ్రాంచైజీ సిస్టమ్ లాగా కావచ్చు, స్పాన్సర్స్ ఉంటే స్పాన్సర్స్ లేకపోయినా కూడా మా సొంత ఖర్చులతోటి, టీసీఏ సొంత ఖర్చులతోటి ఈ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేయడానికి ముందుకు వచ్చాం. దీనికి సంబంధించి ఖమ్మం జిల్లాలో ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా యాక్చువల్గా మనం టోర్నమెంట్ ప్లాన్ చేసి టీమ్స్ సెలెక్ట్ చేసి టీం నుంచి ఒక టీం సెలెక్ట్ చేసి జోన్కి పంపిద్దామని అనుకున్నాం. బట్ అది మనకి సమయాభావం వల్ల ఓపెన్ సెలెక్షన్స్కి మేము కాల్ ఫర్ చేస్తాము. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా ఆధ్వర్యంలో ఈ నెల 18వ తారీఖు మన వేపకుంట్లలోని ఎస్ఎస్ క్రికెట్ గ్రౌండ్లో ఓపెన్ సెలెక్షన్స్ ఉండబోతున్నాయి. ఈ టోర్నమెంట్ మొత్తం కూడా వైట్ బాల్ అండ్ కలర్ జెర్సీస్ తోటి జరగబోతోంది. T20 ఫార్మాట్లో అన్నీ కూడా ఐసీసీ రూల్స్ ప్రకారం జరగబోతోంది. అయితే 18వ తారీఖు జరగబోయే సెలెక్షన్స్కి మేము ఇది ఓపెన్ కాల్. అయితే ప్రతి టీంకి కూడా ఇట్స్ మోర్ దెన్ అండర్-23 అంటే 23 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళ ప్లేయర్స్ మాత్రం. ఎందుకంటే మన యంగ్ టాలెంట్ని తీసుకురావాలి. ఫ్యూచర్లో మన ఖమ్మం జిల్లా నుంచి కానీ తెలంగాణ రాష్ట్రం నుంచి భారతదేశ క్రికెట్కి ఎవరైనా రిప్రజెంట్ చేయాలి. సో అండర్-23 అండ్ అలాగే అబౌవ్ 23 ముగ్గురికి కానీ నలుగురికి కానీ ఛాన్స్ ఉంటుంది దీనిలో. సో అందుకే ఓపెన్ సెలెక్షన్స్గా మేము దీన్ని అనౌన్స్ చేస్తా ఉన్నాం. సో 18వ తారీఖు మీడియా మిత్రులందరికీ మా రిక్వెస్ట్ ఏంటి అంటే ప్రతి మండలానికి, ప్రతి గ్రామానికి, ప్రతి ఒక్క యువ క్రికెటర్కి ఖమ్మం జిల్లాకి సంబంధించి ఈ న్యూస్ చేరవేయాలనేదే మా యొక్క తాపత్రయం. ఓపెన్ సెలెక్షన్స్ ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా ఎటువంటి పైరవీలకు కానీ ఎటువంటి అవినీతికి కానీ తావు లేకుండా ఓపెన్గా, ఎందుకంటే సెలెక్టర్స్ ఇక్కడ వెళ్ళే కాదు, మనకి వేరే జోన్ నుంచి కూడా సెలెక్టర్స్ రావడం జరుగుతుంది. నిజాయితీగా ఓన్లీ టాలెంట్ని బేస్ చేసుకొని మాత్రమే ఈ సెలెక్షన్ ఉండబోతా ఉంది. సో నవంబర్ 18th ఎస్ఎస్ క్రికెట్ గ్రౌండ్ వేపకుంటలో ఈ టోర్నమెంట్కి సంబంధించి సెలెక్షన్ జరగబోతా ఉన్నాయి. సో వీటికి మీడియా మిత్రులు అందరూ కూడా మాకు సహకరించి మన ఖమ్మం జిల్లా క్రికెట్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మా టీం మొత్తం రెడీగా ఉన్నాం.